హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది. సో మనకి అనంతపూర్ లొకేషన్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కంపెనీ పేరు చూసుకుంటే స్కందాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనమాట. సో వీళ్ళైతే ఎగ్జిక్యూటివ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీళ్ళ ఆఫీస్ వచ్చి మనకి రుద్రంపేట బైపాస్లో ఉంటుంది. సో మీకైతే అందరికీ చూసే ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే జాబ్కి సంబంధించింది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈసారి ఈ వీడియోలో చూద్దాము. సో బేసిక్గా చూసుకుంటే ఫస్ట్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఆర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ఆఫీసెస్, సైట్స్ అండ్ బిజినెస్ రెసిడెన్సెస్, ensuring focus and collaboration on user requests to proactively without escalations either locally and remotely అనమాట. సో ensure proper recording documentation and closure of tickets or requests, apply systematic problem solving skills to define issues, identify root causes, develop, qualify and implement corrective actions in a timely manner, responsible for bill of materials for any purchases, follow-ups, audit to IT assets as required along with the audit team అనమాట. తర్వాత ప్రొవైడ్ రికమెండేషన్ ఆన్ టెక్నాలజీస్ ఆఫ్ సెల్ఫ్ మోటివేటెడ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, సెటప్ న్యూ ఆఫీసెస్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెడీ టు ట్రావెల్ ఫర్ బిజినెస్ నీడ్స్, collaborate with the other IT members for management of the IT infrastructure, ensure and adherent to IT guidelines and policies. సో బేసిక్గా చూసుకుంటే ఇది ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన జాబ్ రోల్ అనమాట. సో వాళ్ళ యొక్క హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ సంబంధించిన రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఏమన్నా అప్డేట్స్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకు ఆఫీసెస్ ఏమన్నా కొత్తగా స్టార్ట్ అయితే మనము పోయి దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఇవ్వడం కానీ, తర్వాత కంప్యూటర్స్ సెటప్స్, ర్యామ్, హార్డ్ డ్రైవ్ ఇవన్నీ సెటప్ చేసి ఇవ్వడము ఉంటుందన్నమాట. సో ఏదైనా ప్రాబ్లం సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కంప్యూటర్స్ పాడైతే టికెట్ రైజ్ చేస్తారు. సో వాటిని బేస్ చేసుకొని మనము క్వరీని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనము వెళ్ళాల్సి ఉంటుంది, లేకుంటే రిమోట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఇదనమాట వాళ్ళు చెప్పిన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్లో ఇదైతే ఉంది. సో స్కిల్స్ చూసుకుంటే మనకి నాలెడ్జ్ ఆఫ్ విండోస్ ఓఎస్ వర్షన్స్ విత్ ఇన్స్టాలేషన్, అప్గ్రేడ్, ట్రబుల్ షూటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. సో మనకైతే ఇన్స్టాలేషన్ చేసే టాలెంట్ ఉండాలి, అప్గ్రేడేషన్ చేసే టాలెంట్ ఉండాలి, తర్వాత ట్రబుల్ షూటింగ్. సో దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్, సెటప్ చేంజెస్, సెటప్ మెయింటెనెన్స్ ఆఫ్ బయోమెట్రిక్ డివైసెస్, దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆప్షన్స్, ఇన్స్టాలేషన్స్ లైక్ ఎంఎస్ ఆఫీసు, ఫెమిలియర్లీ విత్ మైక్రోసాఫ్ట్ 365 ఈమెయిల్ లాగిన్ అండ్ ట్రబుల్ షూటింగ్, నాలెడ్జ్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ ఆఫ్ ఫెమిలియర్ విత్ పవర్ షెల్ స్క్రిప్ట్స్, అండర్స్టాండింగ్ నెట్వర్కింగ్ డిఎన్ఎస్, డిహెచ్సిపి, టీసీపీ, హెచ్టిటిపి, హెచ్టిపిఎస్, ఎఫ్టిపి, డిహెచ్సిపి, అండర్స్టాండింగ్ ల్యాండ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్, తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ వైఫై యాక్సెస్ మేనేజ్మెంట్, ఫైర్వాల్ పాలసీ మేనేజ్మెంట్, తర్వాత అండర్స్టాండింగ్ ఐటీ సెక్యూరిటీ అండ్ ఫెమిలియర్ విత్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ ప్లస్ అన్నమాట. సో బేసిక్గా క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇవి ముందు మెన్షన్ చేసిన టెక్నికల్ స్కిల్స్ అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ బీటెక్ వాళ్ళు, ఎనీ కంప్యూటర్ సైన్స్, తర్వాత రిలేటివ్ ఫీల్డ్ అనమాట. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆర్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఈజ్ ప్రిఫర్డ్, స్కిల్స్ యాజ్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మనకైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ, స్కిల్స్ సర్టిఫికేట్ అంటే ఎగ్జామ్ సర్టిఫికేట్ కానీ ఉంటే ఒక అడ్వాంటేజ్ అవుతుంది. 20,000 నుంచి 25,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. దీంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈసారి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు ఒకసారి పూర్తిగా చూసుకొని అప్లై నో బటన్ ఉంది కదా, అప్లై నో బటన్ ప్రెస్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో లేకపోతే ఇన్ పర్సన్ మనకి అనంతపూర్ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ కూడా వెళ్ళి కలవచ్చు ఈ అడ్రస్కి. సో ఇది బేసిక్గా ఈ యొక్క జాబు సంబంధించిన వీడియో అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.